పాకిస్తాన్ భారతదేశంలో ఎప్పుడు ఎక్కడ ఉగ్రదాడి జరిగినా దాని మూలం ఎక్కడ అని పరిశోధిస్తే అది తేలేది పాకిస్తాన్లోనే. ఇప్పుడు కూడా అదే జరిగింది. ఇది పాకిస్తాన్ పనే అని తేలిపోయింది. ఎందుకంటే ఆ కాల్పులు జరిపి నరమేధం సృష్టించిన ఆ నలుగురు పాకిస్తాన్కు చెందిన వారేనని, అందులో ఒకరు ఆసిఫ్ అనే వ్యక్తి పాకిస్తాన్ ఆర్మీలో పనిచేసి రిటైర్ అయిన వ్యక్తి అని అధికారులు గుర్తించారు. అంటే ఇప్పుడు మరి కేంద్ర ప్రభుత్వం ఏం చేయబోతోంది? ఇక పాకిస్తాన్కి అమిత్ షా ఒక హెచ్చరిక ఇచ్చాడు. ఉగ్రవాదానికి భారత్ తలొగ్గదంటున్నారు భారత హోంమంత్రి. ఈ పిరికి పంద చర్యకు పాల్పడ్డ వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదంటున్నారు షా. పహల్గావ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి భారమైన హృదయంతో నివాళులర్పించారంటున్నారు అమిత్ షా. ఈ మేరకు ఆయన చేసిన పోస్ట్ మనం చూస్తున్నాం. విత్ హెవీ హార్టెడ్ లాస్ట్ అస్పెక్ట్స్ టు ద deceased of the Pahalgaon terror attack. Bharat will not bend to terror. The culprits of this dastardly terror attack will not be spared. Yes. పాకిస్తాన్కి అమిత్ షా ఒక హెచ్చరిక ఇచ్చాడు. ఉగ్రవాదానికి భారత్ తలొగ్గదు అన్నారు. ఈ పిరికి పంద చర్యకు పాల్పడ్డ వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని అమిత్ షా ఎక్స్లో ఒక పోస్ట్ చేశారు. పహల్గావ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి భారమైన హృదయంతో నివాళులు అర్పించారు. దీనికి ఖచ్చితంగా పాకిస్తాన్ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని అమిత్ షా హెచ్చరిక జారీ చేశారు. ఇక హోంమంత్రే కాదు, దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి, నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు, అంతకన్నా కోపానికి వస్తున్నారు. పహల్గావ్ బైసరన్ స్పాట్కి అమిత్ షా వెళ్లారు. ఉగ్రదాడి జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. మనం విజువల్స్లో చూస్తున్న 3 బాక్సుల్లో స్పాట్కి ఇప్పటికే భద్రతా బలగాలు, ఎన్ఐఏ, ఫోరెన్సిక్ టీంలు కూడా చేరుకున్నాయి. ఉగ్రదాడి వివరాల్ని, సర్చ్ ఆపరేషన్ని అడిగి తెలుసుకున్నారు అమిత్ షా. ఇక బైసరన్ స్పాట్కి రావడానికి ముందు అమిత్ షా శ్రీనగర్లో టూరిస్టుల మృతదేహాలకు నివాళులర్పించారు. మృతులు, క్షతగాత్రుల కుటుంబాల్ని పరామర్శించారు. అమిత్ షాని చూడగానే బాధిత కుటుంబ సభ్యులు ఒక్కసారిగా రోధించారు. వారిని ఓదార్చి, పరామర్శించి ధైర్యం చెప్పారు భారత హోంమంత్రి. ఘటనా స్థలాన్ని పరిశీలించిన తర్వాత ఢిల్లీకి హోంమంత్రి వెళ్తారు. ఢిల్లీలో మోదీ నేతృత్వంలో నిర్వహించే సిసిఎస్ భేటీకి అమిత్ షా హాజరవుతారు. ఇక మృతుల కుటుంబాలకు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం 10 లక్షల పరిహారాన్ని ప్రకటించింది. తీవ్రంగా గాయపడ్డ వారికి 2 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ఇస్తామని జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం తెలిపింది. కానీ ఎంత డబ్బిచ్చినా పోయిన ప్రాణాలు తిరిగి తీసుకురాలేమని రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఆవేదన భరితంగా చెప్పారు. ఇక మృతుల కుటుంబాలకు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం 10 లక్షల రూపాయల పరిహారాన్ని ప్రకటించింది. ఈ మేరకు మనం టీవీ స్క్రీన్ మీద ఒక పోస్ట్ చూస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఈ పోస్ట్ చేశారు. తీవ్రంగా గాయపడ్డ వారికి 2 లక్షల రూపాయల చొప్పున పరిహారం, మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల పరిహారాన్ని ప్రకటించామని చెప్పారు. ఇక అలాగే ఎంత డబ్బిచ్చినా పోయిన ప్రాణాలని మాత్రం తిరిగి తీసుకురాలేమని రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఈ పోస్ట్లో తెలిపారు.